హాయ్ డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ వచ్చేసి మన వుడ్స్ డిస్పాచ్ గురించి డిస్కషన్ చేసినాం. ఈరోజు హంటర్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. చాలా వరకు కొటారి కమిషన్, వుడ్స్ డిస్పాచ్ లేదనుకుంటే మొదలయార్ కమిషన్ ఇంపార్టెంట్ అనుకుంటారు. సివిల్స్ సిలబస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ జనరల్ ఎస్ఏలో అడిగినటువంటి క్వశ్చన్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఏది అంటే హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ అని చెప్పేసి మీకు ఎగ్జామ్లో ఇస్తే ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఆలోచించి మాట్లాడుతున్నాం. 1882 హంటర్ కమిషన్ వచ్చింది. అయితే ఒకవేళ జనరల్ స్టడీస్లో కనుక డిజార్డర్స్ ఎంక్వైరీ కమిటీ హంటర్ కమిషన్ ఏ సంవత్సరంలో సెటప్ అయింది అని అడిగితే మీకు ఆన్సర్ వచ్చేసి 1919. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే హంటర్ కమిషన్ 2 సంవత్సరాలలో ఏర్పాటైంది. ఒకటి 1882లో ఏర్పాటైతే రెండవది 1919లో ఏర్పడింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే జలియన్ వాలాబాగ్ ఉదంతం. దీన్ని అమృత్సర్ ఉదంతం అంటాం, దీనినే ఊచకోత అని అంటాం. ఇది జనరల్ డయర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అత్యంత ప్రపంచంలోనే అతి ఘోరంగా 15,000 మందిని ఊచకోత కోసినటువంటి అమృత్సర్లో జరిగినటువంటి ఊచకోత మీద ఏర్పడినటువంటి కమిషన్ పేరు హంటర్ కమిషన్. ఆ హంటర్ కమిషన్ ఏర్పడినటువంటిది 1919. దీనిని డిజార్డర్స్ ఎంక్వైరీ కమిటీ అంటాం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బిలాంగ్స్ టు ద ఎడ్యుకేషన్. ఇది విద్యకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది భారతదేశంలో వచ్చినటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశం గురించి ఏర్పడినటువంటి చర్చ. దానికి కూడా అధ్యక్షుడు ఎవరు అంటే హంటర్, విలియం హంటర్. స్కాట్లాండ్ దేశస్థుడు, గ్లాస్గో యూనివర్సిటీలో చదివిన వ్యక్తి, ప్యారిస్ యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి, ది మోస్ట్ ఇంటెలిజెంట్ సివిల్ సర్వెంట్. కలెక్టర్గా, సివిల్ సర్వెంట్గా భారతదేశంలోకి అడుగు పెట్టిండు. వైస్రా ఎవరు అంటే అప్పుడు లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పెన్ ఉన్నప్పుడు, లార్డ్ రిప్పెన్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. హంటర్లో చివరక్షరం రా, రిప్పన్లో ఫస్ట్ అక్షరం రా. ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే హంటర్ రిప్పన్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. హంటర్లో లాస్ట్ అక్షరం రా, రిప్పన్లో ఫస్ట్ అక్షరం రా. హంటర్ అనేటువంటి సివిల్ సర్వెంట్, రిప్పెన్ వైస్రాయ్గా, బ్రిటిష్ వైస్రాయ్గా ఇండియాలో ఉన్నప్పుడు రిప్పెన్కు సలహాదారుగా ఉన్నటువంటి ఈ హంటర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. హంటర్ అనే వ్యక్తి చాలా కాన్ఫిడెన్షియల్ పర్సన్. ఇతను భారతీయ సభ్యులైనటువంటి, చాలా జాగ్రత్తగా వినాలి, మీ క్లాస్ తొందరపడద్దు. భారతీయ సభ్యులైనటువంటి ఎంతమంది భారతీయ సభ్యులు అంటే 3. మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 7. భారతీయ మొత్తం సభ్యులు 7. అందులో భారతీయ సభ్యులు 3 ఉన్నటువంటి కమిటీనేమో 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత ఏర్పడ్డటువంటి డిజార్డర్స్ ఎంక్వైరీ కమిటీ, దానికి అధ్యక్షుడుగా హంటర్ ఉన్నప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 7. అందులో ఇండియన్స్ 3, చిమెన్లాల్ అని చెప్పేసి, అదేవిధంగా జితేంద్ర అని చెప్పేసి, అట్లా 3 కమిటీ మెంబర్స్ ఉన్నారు. దీనికి మనకు సంబంధం లేదు. 1919 హంటర్ కమిషన్లో సభ్యుల సంఖ్య అంటే మీరు 7 అని రాయాలి. ఎడ్యుకేషన్కి సంబంధించి హంటర్ కమిషన్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే 20 మంది సభ్యులు అని రాయాలి. ఇటువైపు రాస్తున్నది ఏది ఉందో మీకు మేజర్గా అది ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్. అదెందుకు రాస్తున్నాము అంటే ఇది చదివి జీకేలో కనుక క్వశ్చన్ ఇస్తే మీరు తప్పు చేసినా, లేదనుకుంటే ఎగ్జామ్లో కావాలని పర్స్పెక్టివ్లోనే హంటర్ కమిషన్ ఈ క్రింది ఏ సంవత్సరంలో ఏర్పడ్డది? 1 1882, 2 1919, 3 2, 4 ఏది కాదంటే ఎడ్యుకేషన్ అనే పదం ఇవ్వలేదు కాబట్టి 100కు 200% మీరు ఆన్సర్ 2 అని పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే. అట్లా కాకుండా హంటర్ విద్యా కమిషన్ అనే పదం చిన్నది, విద్యా హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ అని పదం కనుక ఇచ్చినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ 20 మంది సభ్యులు అని పెట్టాలి. ఈ 20 మంది సభ్యులలో 7 భారతీయ సభ్యులు ఉన్నారనే విషయం మీరు మర్చిపోవద్దు. 7 భారతీయ సభ్యులు ఉన్నారు. తొలి భారతీయ విద్యా కమిషన్ ఏది? వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కనుక అడిగితే మీరు ఆన్సర్ హంటర్ కమిషన్ అని ఆన్సర్ చేయాలి. ఇక్కడ నేను రాస్తున్న చూడండి మీరు, తొలి భారతీయ విద్యా కమిషన్, తొలి భారతీయ విద్యా కమిషన్ అని కనుక ఎగ్జామ్లో అడిగినట్లయితే ఆ తొలి భారతీయ విద్యా కమిషన్ ఏది తల్లి అంటే హంటర్ కమిషన్. ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం ఏది అంటే చార్టర్ చట్టం. ఈస్ట్ ఇండియా EIC చట్టం అని దేనిని పిలుస్తాం అంటే చార్టర్ చట్టాన్ని పిలుస్తాం.
తొలి భారతీయ విద్యా ప్రణాళిక ఏది అని అంటే సార్జెంట్ చట్టాన్ని పిలుస్తాం. సార్జెంట్ చట్టాన్ని తొలి భారతీయ, సేమ్ ఉందిగా సార్ అంటే సేమ్ ఏం లేదు, తొలి భారతీయ విద్య, ఇది కమిషన్, ఇది ప్రణాళిక. ప్రణాళిక అనేది పెద్దది పెద్దది. ఇది వచ్చింది 1944, ఇది వచ్చింది 1882. జాగ్రత్తగా వినండి. తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనికి పేరు అంటే 1882 హంటర్ చట్టానికి పేరు. ఎందుకు వచ్చింది అనేది నేను తర్వాత మాట్లాడతా. తొలి భారతీయ విద్యా ప్రణాళిక ఏది అంటే సార్జెంట్ ప్రణాళిక. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం, లేదా నేను కన్ఫ్యూజ్ చేస్తానికి తెలుగులో తూర్పు భారతీయ చట్టం ఏది అంటాడు. తూర్పు భారతీయ, పడమర భారతీయ ఏందనవద్దు, ఈస్ట్ ఇండియా అంటేనే తూర్పు భారతీయ. తూర్పు భారతీయ కమిటీ ఏది అని అంటే చార్టర్ చట్టం. ఇది కాకుండా ఇంకా లాజిక్ గా తొలి తీసేసి భారతీయ విద్యా కమిషన్ అంటే కొఠారి కమిషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే ఎంత ఈజీగా ఉత్తగానే తొలి తీసేస్తాడు. తొలి తీసేసి భారతీయ విద్యా కమిషన్ ఏది అని అడిగితే ఈ తొలి తీసేసినందుకే కొఠారి కమిషన్ అవుతుంది. మాధ్యమిక కమిషన్ ఏది అని అడిగితే అప్పుడు ఆన్సర్ సెకండరీ కమిషన్, మొదలియార్ కమిషన్, మొదలియార్ కమిషన్, మొదలియార్ కమిషన్. ఈ విధంగా క్వశ్చన్స్లలో అడిగే ఆస్కారం ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకుంటున్న కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి ఏది ఇంపార్టెంటో అర్థం కాక కొఠారి కమిషన్, మొదలియార్ కమిషన్ రెండు బాగా చదువుకుంటారు, హంటర్ కమిషన్ చదవరు. హంటర్ కమిషనే తొలి భారతీయ విద్యా కమిషన్ కాబట్టి ఇట్స్ అన్ని స్వాతంత్రపు పూర్వం ఉన్నటువంటి వాటిల్లో ఇంపార్టెంట్లో మొదటి స్థానంలో పెట్టదగిందే హంటర్ కమిషన్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నోసార్లు సివిల్స్ల క్వశ్చనే అడిగిండు, ఎస్ఏ రాయమని అడిగిండు అంటే అది ఎంత స్థాయి ఇంపార్టెంటో గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి రికాప్చులేషన్ చేస్తున్నా, ఇప్పుడు ఇంతవరకు జరిగిందంతా స్పీడ్గా చెప్తున్నా. హంటర్, విలియం విల్సన్ హంటర్ ఆయన మొత్తం పేరు. ఇతను ఒక సివిల్ సర్వెంట్, కలెక్టర్ హోదా. ఇతనిది స్కాట్లాండ్, గ్లాస్గో యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి. ఇతను భారతదేశంలో బ్రిటిష్ లార్డ్ రిప్పన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు మన దగ్గర కమిషన్ల పర్పస్ అంటే ఇలాంటి ముఖ్యమైన వాటికి సలహాదారునిగా వ్యవహరిస్తున్న హంటర్ అధ్యక్షతన విద్యా కమిషన్ ఏర్పడ్డదేమో 1882. అట్లా కాకుండా డిజార్డర్స్ ఎంక్వైరీ కమిటీ, ఎవరైతే డయ్యర్ ఉన్నాడో డయ్యర్ చేసిన తప్పులను ఎండగట్టడానికి హంటర్తో పాటు 7 మంది సభ్యులను, అందులో 3 భారతీయ సభ్యులను పెట్టి ఏ విధంగానైతే నిర్వహణ చేసి 19 నవంబర్ 1919లో డయ్యర్ను కోర్టు ముందు నిలబెట్టించి ఆ తర్వాత భారతదేశంలో ఆయన పదవిని తీసేసి ఇంగ్లాండ్కు పంపించడం జరిగింది. అట్లా సొంత ఇంగ్లాండ్ దేశస్థుడు ఇంగ్లాండ్ వ్యక్తి అయినప్పటికీ అతని మీద వ్యతిరేకతను ప్రదర్శించి అతను చేసింది తప్పే అని నిరూపించిన వ్యక్తి హంటర్, విలియం హంటర్. ఆ విషయాన్ని మనం పక్కకు పెడితే ఇక్కడ హంటర్ అనేది విద్యా కమిషన్ ఎందుకు ఏర్పడ్డది అనేది మీకు ఇంకా నేను చెప్పలే. ముఖ్యాంశాలు ఏమున్నాయి అనేది నేను చెప్పలే. నేను చెప్పేది జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ హంటర్ కమిషన్లో ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చనే ఎంతమంది సభ్యులు అని అడుగుతాడు. 20 మంది సభ్యులు. అందులో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంటే 7 ఉన్నారు. కేటి తెలంగాణ అని చెప్పేసి, సయ్యద్ మహమూద్ అని చెప్పేసి, అదేవిధంగా మహారాజా జితేంద్ర అని చెప్పేసి వాళ్ళందరి పేర్లు మళ్ళీ నేను రాస్తా. 7 సభ్యులు ఉన్నారు. కట్ చేస్తే మారు పేర్లు చెప్పిన తొలి భారతీయ విద్యా కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్, తొలి తీసేసి భారతీయ కమిషన్ ఏది అంటే కొఠారి కమిషన్, తొలి భారతీయ విద్యా ప్రణాళిక ఏది అంటే సార్జెంట్ ప్రణాళిక, ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం ఏది అంటే చార్టర్ చట్టం, మొదలియార్ కమిషన్ ఏది అంటే మాధ్యమిక కమిషన్. మరి హంటర్ కమిషన్ ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? హంటర్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందని కనుక మిమ్మల్ని ఎగ్జామ్లు అడిగితే వుడ్స్ డిస్పాచ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిపాదనలను పరిశీలించే ఉద్దేశం మీద హంటర్ కమిషన్ ఏర్పడ్డది. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 అంశాలు ఇప్పుడు నేను చెప్తున్నాను, సరిగ్గా వినండి. 1835లో వచ్చింది మెకాలే విద్య, 1854లో వచ్చింది వుడ్స్ డిస్పాచ్, 1882లో వచ్చింది హంటర్ కమిషన్. ఇప్పుడు మీరు ఇక్కడ 2 ప్రత్యర్థులను గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 ప్రత్యర్థులు ఎవరంటే 1 ఇంగ్లాండ్, 2 ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంగ్లాండ్ నుంచి వచ్చింది లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే మీద
ప్రజలు తిరగబడినందుకు వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. వుడ్స్ డిస్పాచ్ అనేది ఇంగ్లాండ్ వాళ్ళు రూపొందించింది కాదు, ఇంగ్లాండ్ నుంచే వచ్చినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ రూపొందించింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ రూపొందించిన వుడ్స్ డిస్పాచ్ భారతీయులకు అనుకూలంగా ఉంది కాబట్టి దానిని దెబ్బగొట్టి వచ్చినటువంటి కమిషనే 1882 హంటర్ కమిషన్. అయితే ఇది రావాల్సి ఉంది కాదు, వాళ్ళు వెయ్యాలని కూడా వాళ్ళు అనుకోలే. కానీ వుడ్స్ డిస్పాచ్ అనేది ఎప్పుడైతే అట్టర్లీ వాళ్ళు తీసి పక్కకు పెట్టిరో 1857 వెరీ 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 ఇంపార్టెంట్. 1857లో విద్యనే కాదు సాధారణ పరిపాలన విద్య మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతి నుంచి ఎవరి చేతిలోకి వచ్చింది అంటే ఇంగ్లాండ్ గవర్నమెంట్ చేతిలోకి వచ్చింది. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఫస్ట్ టైం వినడానికి కన్ఫ్యూజ్ అవుతుంటుంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లాండ్, ఈ రెండింటి మధ్యన జరుగుతుంది పోటీ. సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో అప్పటి వరకు విద్య ఉన్నటువంటిది సడన్ గా ఇంగ్లాండ్ వాళ్ళు సిపాయిల తిరుగుబాటు అనే అంశాన్ని సాకుగా చూయించుకొని విద్యా వ్యవస్థను ఎవరి చేతి నుంచి లాక్కున్నారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి లాక్కున్నారు. లాక్కున్న తర్వాత వుడ్స్ డిస్పాచ్ చేసిన చాలా ప్రతిపాదనలు నెరవేరలేదు, ఎక్కడ వేసిన గొంగడిలాగా అక్కడ పడి ఉన్నాయి. కట్ చేస్తే అప్పుడు 1878లో 1878లో GCEI జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి మన భారతీయ మేధావులు, సివిల్ సర్వెంట్లు, పెద్ద పెద్ద అధికారులు, అప్పటికి బాగా చదువుకున్న ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు ఇంగ్లాండ్ దేశంలో ఉండి మా భారతదేశంలో సరి అయిన విద్యను అందిస్తేనే మేము పని చేస్తాం, లేకపోతే మేము పెన్ డౌన్ చేస్తామని చెప్పి పని చేయకుండా బ్రేక్ పెట్టి పెద్ద ఉద్యమం చేసారు ఇంగ్లాండ్లో. అది GCEI ఏర్పాటు జరిగింది. ఈ GCEI యొక్క ప్రేరణ మేరకు, ఈ GCCEI యొక్క పోరాటం మేరకు ఏర్పడ్డటువంటిది హంటర్ కమిషన్. ఇప్పుడు రెండు గుర్తుపెట్టుకోవాలి, హంటర్ కమిషన్ ఏర్పడడంలో రెండు పనులు ఉన్నాయి. ఒకటి వుడ్స్ డిస్పాచ్ సిఫారసులను సరిచూడడానికి, పాయింట్ నెంబర్ 2 GCEI యొక్క ఒత్తిడి మేరకు. ఈ రెండు కారణాల వల్ల ఏర్పడ్డటువంటి హంటర్ కమిషన్ 1882లో కమిషన్ యొక్క అధ్యక్షునిగా ఉన్నది ఎవరంటే విలియం విల్సన్ హంటర్. దీనిలో భారతీయ సభ్యులు వచ్చేసి బహుదేవ్ ముఖర్జీ అని, హరి గులాం అని, సయ్యద్ ముహమ్మద్ అని, ఆనంద్ మోహన్ బాస్ అని, అదేవిధంగా KT తెలాంగ్ అని చెప్పేసి ఈ విధంగా 7 సభ్యులు ఉన్నారు. మరి ఈ 7 సభ్యులు భారతీయ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులను గుర్తుపెట్టుకోండి. ఆనంద్ మోహన్ బాస్, సయ్యద్ మహమ్మద్, KT తెలాంగ్, అదే విధంగా తీసుకున్నట్లయితే మహారాజా జితేంద్ర, నెక్స్ట్ వచ్చేసి బహుదేవ్ ముఖర్జీ, నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ ఠాగూర్, హరి గులాం అనేటువంటి ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ 7 సభ్యులు భారతీయ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమంటే భారతీయ సభ్యులు కలిగినటువంటి మొదటి కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. ఇలా భారతీయ సభ్యులు కలిగినటువంటి మరొక కమిషన్ 1902 విశ్వవిద్యాలయాల కమిషన్. 1902లో థామస్ ర్యాలీ అధ్యక్షతన ఏర్పడ్డ విశ్వవిద్యాలయాల కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే థామస్ ర్యాలీ. అప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ టెక్నిక్స్ చెప్తా మీకు. విశ్వవిద్యాలయాల కమిషన్, విశ్వవిద్యాలయాల లా చివరక్షరం లా, కమిషన్ లో మొదటి అక్షరం కా. విశ్వవిద్యాలయాల కమిషన్ లా కా రెండు కొట్టేయండి. లార్డ్ కర్జన్. విశ్వవిద్యాలయాల కమిషన్ టైంలో వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. అప్పుడు దీనికి విశ్వవిద్యాలయాల కమిషన్ అధ్యక్షుడు థామస్ ర్యాలీ. ఎలాగూ దీని తర్వాత చెప్పాల్సింది నేను ఇదే చెప్పాలి, థామస్ ర్యాలీ. ఈ థామస్ ర్యాలీ ఉన్నటువంటి సమయంలో మరి ఇక్కడ సయ్యద్ హుస్సేన్, గురుదాస్ బెనర్జీ, శంకరన్ అని చెప్పేసి 3 సభ్యులు ఉన్నారు. ఒకటవది ఎవరు అంటే సయ్యద్ హుస్సేన్. రెండవది వచ్చేసి గురుదాస్ బెనర్జీ. అయితే చదవండి, లేదంటే తర్వాత ఎలాగో దీని గురించి చర్చిస్తా. మూడవది శంకరన్ అని చెప్పేసి 3 భారతీయ సభ్యులు ఉన్నారు. విశ్వవిద్యాలయాల కమిషన్ లో భారతీయ సభ్యుల సంఖ్య 3. మొత్తం సభ్యుల సంఖ్య థామస్ ర్యాలీ విశ్వవిద్యాలయాల కమిషన్ లో ఇప్పుడు మీరు గమనించినట్లయితే
చాలా ఇంపార్టెంట్ అంశం ఒకటి మాట్లాడుతున్నా. హంటర్ కమిషన్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే 20. మరి అదే విశ్వవిద్యాలయాల కమిషన్లో 19 మంది, కొఠారి కమిషన్లో 17 మంది, మొదలియార్ కమిషన్లో సభ్యుల సంఖ్య 15 మంది. మళ్ళొకసారి ఇక్కడ రాస్తున్న చూడండి, మనకి ఇక్కడ హంటర్ కమిషన్లో సభ్యులు ఆల్రెడీ అయిపోయారు. విశ్వవిద్యాలయాల కమిషన్లో 19 మంది, అందులో 3 సభ్యులు ఇండియన్స్. ఇకపోతే కొఠారి కమిషన్లో సభ్యుల సంఖ్య 17, మొదలియార్ కమిషన్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే 15, సార్జెంట్ చట్టంలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 22. చక్కగా చూసుకోండి. కంపారిజన్ స్టార్ట్ చేసిన. సార్జెంట్ కమిషన్ 1944లో వచ్చింది. స్వాతంత్రానికి ముందొచ్చినటువంటిది అతిపెద్ద ప్రణాళిక. సమగ్ర విద్యా ప్రణాళిక అంటాం, యుద్ధ అనంతర ప్రణాళిక అంటాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సార్జెంట్ ప్రణాళికలో మొత్తం ఒకసారి క్లియర్గా చూసుకోండి. హంటర్ కమిషన్లో సభ్యుల సంఖ్య 20, విశ్వవిద్యాలయాల కమిషన్లో 19 మంది, మరి సార్జెంట్ కమిషన్లో 22 మంది, కొఠారి కమిషన్లో 17 మంది, మొదలియార్ కమిషన్లో 15 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో స్వాతంత్రం ముందు కమిషన్లు, స్వాతంత్రానికి ముందు భారతదేశంలో వేసిన విద్యా కమిషన్లో అత్యధికమైన భారతీయ సభ్యులు ఉన్నటువంటి కమిషన్ హంటర్ కమిషన్ అయితే 3 సభ్యులు కలిగింది విశ్వవిద్యాలయాల కమిషన్. కట్ చేస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత కొఠారి కమిషన్లో విదేశీ సభ్యులు కలిగినటువంటి తొలి కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్. ఇందులో 5 విదేశాల సభ్యులు ఉన్నారు. అది USA, నెక్స్ట్ వచ్చేసి UK, USSR, జపాన్, ఫ్రాన్స్. ఎట్లొస్తాయో బిట్స్ చూసుకోండి ఒకసారి. స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశీ సభ్యులు కలిగిన కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్. ఆ కొఠారి కమిషన్లో ఎంతమంది సభ్యులు అంటే 17. ఎన్ని దేశాల భాగస్వామ్యం అంటే 5 దేశాలు. ఆ 5 దేశాలలో ఇవి అందరికీ గుర్తుండేది చాలా ఈజీగా. యు ఉంది, USA, UK, USSR అంటే అర్థం రష్యా, అమెరికా, అదేవిధంగా ఇంగ్లాండ్, దీంతో పాటు జపాన్, ఫ్రాన్స్. సభ్యుల సంఖ్యను వివరిస్తున్న అసలు దీన్ని ఏర్పడడానికి ప్రధాన కారణం ఎవరంటే GCA, జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా 1878లో దీని ప్రేరణ మేరకు ఏర్పడ్డది. మరి ఇలాంటి హంటర్ కమిషన్ ఏమి సూచనలు చేసింది అనేది చూద్దాం. ఇప్పుడు హంటర్ కమిషన్లో మరి ఏం సూచించారు అనేది మనం ఇప్పుడు ప్రధానంగా తీసుకోవాలి. ఇప్పటి వరకు హంటర్ కమిషన్లో ఏమేమి అంశాలు ఉన్నాయనేది మాట్లాడినాం, ఎలా వచ్చిందనేది మాట్లాడినాం, సభ్యుల గురించి మాట్లాడినాం. ఇప్పుడు హంటర్ కమిషన్లోని సూచనలు మరి ఏం సూచనలు ఇచ్చింది హంటర్ కమిషన్ అంటే ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే అత్యంత ఇంటీరియర్ ఏరియా, అత్యంత గ్రామీణ స్థితిలో అది అంటే అంతగా అభివృద్ధి చెందినటువంటి గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలల సంఖ్యను పెంచాలని చెప్పింది. ప్రాథమిక పాఠశాలల సంఖ్యను పెంచాలి, ఏర్పాటు చేయాలని చెప్పింది. అంటే దీని అర్థం ఆ గ్రామీణ స్థానంలో అప్పుడు గ్రామీణ ప్రాథమిక పాఠశాలలు లేవు. ఊహించుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి, బట్టినట్టు చదవద్దు. అంటే హంటర్ కమిషన్ యొక్క దృష్టి ఎటు పోయింది అంటే రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియా, వెరీ రూరల్ ఏరియాలు, ఇంటీరియర్ అనమాట. అక్కడికి రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేనటువంటి ప్రాంతాల్లో ఆ రోజులలో ప్రైమరీ స్కూల్స్ లేవు. ఆ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలనేది రూల్ నెంబర్ 1గా తీసుకుంది. రూల్ నెంబర్ 2లో ప్రాథమిక పాఠశాలల సంఖ్యను విస్తృతంగా పెంచాలి. ప్రైమరీ స్కూల్, ఇది 2వ నిబంధన. ప్రాథమిక పాఠశాలల యొక్క సంఖ్యను విస్తృతంగా పెంచాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది. అంతేకాదు ప్రాథమిక పాఠశాలలను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రైవేటు వ్యక్తులు అప్పుడు చేసుకునేవాళ్ళు. అంటే స్థానిక పాఠశాలలు అని పిలిచేది. అంటే ఏదైనా ఒక ఊర్లో కొంత తెలివిగల వ్యక్తులు ఎవరైనా ఉంటే, వాళ్ళకు నాలెడ్జ్ గల వ్యక్తులు ఉంటే వాళ్ళే సొంతంగా స్థానిక పాఠశాల పెడితే దానికి గవర్నమెంట్ విరాళం ఇచ్చేది. అలా కాకుండా ఇది గవర్నమెంట్ అనేది ప్రైమరీ స్కూల్స్ను టేకప్ చేయాలనేది 3rd రూల్. ఇక పోతే 4th రూల్ డిఫరెంట్గా ఏం చేశారంటే మాధ్యమిక పాఠశాలలను కేవలం మాధ్యమిక పాఠశాలలు అంటే సెకండరీ స్కూల్స్ అంటే 6th, 7th, 8th
9th 10th ఇలా నిమ్న ఉన్నత మాధ్యమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ మాధ్యమిక పాఠశాలలను గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పరం చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అందించాలి. ఈ ప్రైవేట్ వాళ్ళకి అందించడమే కాకుండా దీనికి అప్పటికప్పుడే ఎస్టాబ్లిష్ కావాలంటే కష్టం కాబట్టి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకుంటే వీళ్ళకు తగినటువంటి నిధులను ఇచ్చి బిల్డింగ్స్ ఏర్పాటు, సౌకర్యాల ఏర్పాటు గవర్నమెంట్ చూసుకోవాలని చెప్పింది. కట్ చేస్తే 5వది, ఇది చాలా మంది మనం ఊహించం. ఏం జరిగింది ఇక్కడ అంటే అసలు ఇంగ్లాండ్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చిన ఫస్ట్ మోటోనే క్రైస్తవ మతం. అలాంటి క్రైస్తవ మతమును ఇక్కడ ప్రాధాన్యతగా తీసుకోవద్దు, మత రహిత విద్య ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అవుతుంది. క్రైస్తవ మతం అనేటువంటిది కానీ లేదనుకుంటే మనం వీటిని ఏ స్కూల్స్ అని పిలుస్తుంటుంటాం, మైనారిటీ స్కూల్స్ అంటుంటుంటాం, క్రిస్టియానిటీ ఉన్నటువంటి స్కూల్స్ అంటాం. ఈ మత రహిత విద్య అనే దానిని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలి. మతరహిత విద్య అనేది స్కూల్స్లో ఏర్పాటు చేయాలి, క్రైస్తవాన్ని బోధించొద్దు అనేది ఒక రూల్ పెట్టుకుంది. కట్ చేస్తే 6వది, ముస్లిం బాలికల కోసం పరదా పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి ఆ పాఠశాలలకు తగినటువంటి నిధులను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంది. వుడ్స్ డిస్పాచ్లో ఏ విధంగానైతే స్త్రీ విద్య ప్రోత్సహించబడ్డదో ఆ విధంగా మహిళా విద్య అనేటువంటి దాన్ని కూడా ప్రధాన ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పి మహిళా విద్యను కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీలకు, యువి అంటే యూనివర్సిటీలకు తగినటువంటి నిధులను మంజూరు చేస్తూ యూనివర్సిటీల అభివృద్ధికి కారణం కావాలని చెప్పింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏం చెప్పిందంటే ఈ యూనివర్సిటీస్ అనేవి సరే అక్కడి కొరకు ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క పాయింట్ చూసుకోండి. ఈ బోర్డును మళ్ళీ నేను తీసేయవలసి ఉంటుంది కాబట్టి గ్రామీణ స్థానంలో ప్రాథమిక పాఠశాలల సంఖ్య విస్తృతంగా పెంచాలని చెప్పింది. గవర్నమెంట్ అనేది ప్రైమరీ స్కూల్స్ను టేకప్ చేయాలని చెప్పింది. మాధ్యమిక పాఠశాలలు ఎప్పుడైనా సరే మీరు కొత్తగా చదివే వాళ్ళు ఉంటే మాధ్యమిక అంటే సెకండరీ 6th 7th 8th 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా సెకండరీ అంటాం. సెకండరీ పాఠశాలలు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పరం చేయాలి, వాళ్లకు నిధులు ఇవ్వాలి. క్రైస్తవ మతం అనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఆ మైనారిటీ స్కూల్స్ ఫండ్స్ ఇచ్చేదాన్ని తగ్గించాలి, మతరహిత విద్యను బోధించాలి. ముస్లిం బాలికలకు పరదా పాఠశాలలకు ఆర్థిక సహాయం ఇవ్వాలి, మహిళా విద్య అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించాలి, యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలని చెప్పింది. మరి యూనివర్సిటీస్ ఏం చేసింది అంటే ఈ యూనివర్సిటీస్ ఒకటి సాహిత్యపరమైనటువంటి వివరణను అందించే సాధారణ విద్య, సాహిత్య అంశాలను బోధించే సాధారణ విద్యను ఎట్లా చూస్తున్నామో అదేవిధంగా వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య అనేది ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించింది. అఫ్ కోర్స్ ఇది సాధ్యం కాలేదు, కేవలం రూల్ మాత్రమే పెట్టుకుంది కానీ ఇది అమలు చేయలేదు. సాహిత్య అంశాలు అంటే లిటరేచర్ అంశాలు కావచ్చు, నార్మల్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీ ఎట్లా చూస్తుందో వృత్తి విద్య గురించి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చెప్పింది. ప్రయోగాత్మకంగా అమలు చేసింది మాత్రం స్వాతంత్రం కంటే ముందు అబాట్ వుడ్ కమిటీ, అది మర్చిపోదు. వృత్తి విద్య కొరకే ఏర్పడ్డ కమిటీ 1937 అబాట్ వుడ్ కమిటీ. వార్ధా విద్యా విధానం కూడా జీవితం కొరకు విద్య, జీవించడం కొరకు విద్య అని చెప్పి వృత్తి శిక్షణను ప్రోత్సహించింది. స్వాతంత్రం పూర్వం అబాట్ వుడ్ కమిటీ బేసిక్ ఎడ్యుకేషన్, స్వాతంత్రం తర్వాత వృత్తి విద్యను ప్రోత్సహించింది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1977-78. బట్ వేరాజ్ ఇప్పుడు ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టాడు. ఇది చూసుకోండి, సాహిత్య విషయాలు సాధారణ అంశాలు యూనివర్సిటీ ఎట్లా తీసుకుంటుందో అదేవిధంగా వృత్తి విద్యను ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా వృత్తి విద్యను మనం అమలు చేయాలని చెప్పి అనుకుంది కానీ చెయ్యలేదు. అది ఇక్కడ ఒక అంశం. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జిల్లాకు ఒక మోడల్ స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది. మోడల్ స్కూల్, ఒక ఆదర్శ పాఠశాల జిల్లాకు ఒకటి ఉండాలి అని చెప్పేసి హంటర్ కమిషన్ నిర్ణయించింది. దీంతో పాటు ఒక కొత్త పదవిని సృష్టించింది. ఆ పదవి పేరు ఏం పేరు అంటే విద్యా ఇన్స్పెక్టర్లు. ఇది ఇంపార్టెంట్ అవుతుంది.
విద్యా ఇన్స్పెక్టర్లు అనేటువంటి ఒక పదవి ఉంది. ఏ అంశం వచ్చినా సరే మీకు అసోసియేషన్ చేసి చెప్తున్నా, మీరు గమనించాలి. విద్యా ఇన్స్పెక్టర్లు అనే పదవిని సృష్టించింది హంటర్ కమిషన్ అయితే, కేంద్రంలో విద్యా కార్యదర్శి ఉండాలని చెప్పింది గోపాలకృష్ణ గోఖలే కమిషన్. కేంద్రంలో ఎడ్యుకేషన్ కొరకే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి, ఎడ్యుకేషన్ మాత్రమే చూసే కేంద్ర కార్యదర్శి ఉండాలని చెప్పింది గోపాలకృష్ణ గోఖలే కమిషన్ అయితే, విద్యా ఇన్స్పెక్టర్లు అనే పదవి ఉండాలని చెప్పి సూచించింది హంటర్ కమిషన్. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు భిన్నమైనటువంటి కమిషన్ ఈ హంటర్ కమిషన్. గిరిజన విద్యను ప్రోత్సహించిన మొట్టమొదటి కమిషన్ ఇది. గిరిజన మరియు వికలాంగ, హ్యాండిక్యాప్డ్స్, అదేవిధంగా మరి ట్రైబల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ గిరిజన విద్య, వికలాంగుల విద్యను మరి చేర్చింది. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే, హంటర్ అంటే వేటగాడు అని గుర్తుపెట్టుకోండి. హంటర్ అంటే వేటగాడు ఎక్కడుంటాడు? అడవులల్లో, గిరిజన, అట్లా కోడ్ పెట్టుకోండి, హంటర్ గిరిజన. మరి హంటర్స్ ఉన్నప్పుడు ఆ హంటర్లను పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్లు ఉంటారు కాబట్టి కోడ్ అట్లా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా ఎట్లా అంటే, చదివేది ఒక ఎత్తు, లైఫ్ లాంగ్ గుర్తుండేది ఒక ఎత్తు. హంటర్లో చివరక్షరం రా, రిప్పన్. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్లయితే హంటర్ అన్నందుకు గిరిజనులు హంటర్. అక్కడ హంటర్ అంటే వేటగాడు ఉంటే ఎవరు ఉండాలి? ఆడ ఇన్స్పెక్టర్లు ఉండాలి. కోడ్ అట్లా గుర్తుపెట్టుకోండి, అంతవరకు పనికి వస్తుంది. వృత్తి విద్య ప్రయోగాత్మకంగా చేయాలని సూచించింది కానీ ఆ పని చేయలేదు, అది చేసింది అబార్ట్వుడ్ కమిటీ. కట్ చేస్తే ఇక కరికులంలో ఏమేమి ఉన్నాయి తల్లి అంటే, బ్యాంకింగ్ అసలు మనం ఊహించని అంశాలు కాబట్టి ఎగ్జామ్లో ఇది బిట్ అవుతుంది, ఇలాంటివి బిట్స్ అవుతాయి. బ్యాంకింగ్, వ్యవసాయం, అదేవిధంగా తీసుకున్నట్లయితే వాణిజ్యం. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే భౌతిక శాస్త్రం. ఇలా భిన్నమైనటువంటి కరికులమ్స్ ఉన్నాయి. మరి 1913 బ్రిటిష్ విద్యా విధానం అనేది ఒకటి వస్తుంది, నూతన విద్యా విధానం. అందులో కూడా ఇట్లనే గమ్మత్తుగా విలేజ్ మ్యాప్, డ్రాయింగ్, వ్యాయామం అని భిన్నమైనటువంటి ఉంటాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే, బ్యాంకింగ్, వ్యవసాయం, వాణిజ్యం, భౌతిక శాస్త్రం. మీరు ఇవన్నింటిని సైకాలజీ పరంగా, నేను సైకాలజీ లెక్చరర్ని కూడా కాబట్టి మెమరీ ఫ్రేమ్ చేసుకోవడం ఒక టెక్నిక్. ఇట్లా అర్థం లేకుంటే ఏవైతే వస్తాయో అవి బ్రెయిన్లు ఉండవు, ఎగిరిపోతాయి. అవి గుర్తుపెట్టుకోవడానికి ఒక కథ అల్లుకోవాలి మనం. జనరల్గా వ్యవసాయదారుడు ఎక్కడికి వెళ్తాడు? డబ్బులు వేసుకోవడానికి బ్యాంకుకి వెళ్తాడు. ఇది వెళ్ళిన తర్వాత అక్కడ వ్యవసాయంతో మొత్తం జరిగేది ఏంటి? వాణిజ్యం, వ్యవసాయం, ఇదంతా భౌతికంగా మనకు కనిపించేటువంటిదని మనం ఒక చిన్న స్టోరీని అల్లుకున్నట్టు ఫీల్ కావాలి. ఇక్కడితోటి మీకు హంటర్ కమిషన్ అయిపోయింది. మరి ఇకపోతే దీని తర్వాత ఇంపార్టెంట్ కమిషన్ 1901 సిమ్లా సమావేశం తర్వాత 1902లో థామస్ ర్యాలీ ఏ విధంగా విశ్వవిద్యాలయాల కమిషన్ వేసాడు, అది విశ్వవిద్యాలయాల చట్టంగా 1904లో ఎట్లా మారింది, దాని సిఫారసులు ఎట్లా ఉన్నాయి, యూనివర్సిటీస్ గురించి అది ఎట్లా చెప్పింది అనేది అద్భుతంగా నెక్స్ట్ వీడియోలో ఈ స్థాయిలోనే ప్రతి కమిషన్ మీకు బుర్రలోకి ఇంజెక్ట్ ఇట్లా ఈజీగా అయ్యేటట్టు నెక్స్ట్ కమిషన్కు నేను వీడియోకి వచ్చేలోపు ఈ వీడియోని మీరు పర్ఫెక్ట్ కావాలి. నెక్స్ట్ నేను ఒకసారి సమయం చూసి లైవ్ పెడతా, పాత అన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతా, ఎంతమంది ఆన్సర్ చెప్తున్నారో కూడా నేను లైవ్లో చూస్తా. అది కూడా నేను త్వరలో స్టార్ట్ చేస్తా. ఒకసారి హంటర్ కమిషన్ను మొత్తం ఓవరాల్గా స్పీడప్ పెంచుతా. హంటర్ కమిషన్ మొత్తం పేరు విలియం విల్సన్ హంటర్. ఇతను స్కాట్లాండ్ ప్రాంతస్థుడు. మరి ఇతను గ్లాస్గో యూనివర్సిటీ, ప్యారిస్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి. విద్యా కమిషన్ అంటే 82 అని రాయాలి. డిజార్డర్స్ ఎంక్వైరీ కమిటీ అని చెప్పి జలియన్వాలా బాగ్ కమిషన్ అంటే 1919 అని రాయాలి. అందులో 3 సభ్యులు ఉన్నారు. ఆ 3 సభ్యుల్లో మరి మహమూద్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా తీసుకున్నట్లయితే చిమన్లాల్ అనేటువంటి వ్యక్తి, జితేంద్ర అనేటువంటి వ్యక్తి, 3 ఇండియన్స్, మొత్తం 7 సభ్యులు కలిగినటువంటిది 1919 ఏ కమిషన్? హంటర్ కమిషన్. కానీ మనం ఇక్కడ చదివేది విద్యా కమిషన్ కాబట్టి విద్యా కమిషన్లో హంటర్ కమిషన్ అనేది ఏర్పడడానికి ప్రధాన కారణం వుడ్స్ డిస్పాచ్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఇంగ్లాండ్ చేతిలోకి వచ్చింది. అప్పుడు జనాలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వుడ్స్ డిస్పాచ్లో ఏ సిఫారసులను అమలు చేయాలి, ఏవి చేయొద్దు అని దాని మీద రివ్యూ చేసుకున్నటువంటి కమిటీనే హంటర్ కమిషన్. కట్ చేస్తే 1878లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అని చెప్పి ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు
భారతీయులు చేసినటువంటి ధర్నా మీద ఏర్పడ్డ కమిటీ ఇది. ఓవరాల్గా వీళ్ళ దాంట్లో మొత్తం హంటర్ కమిషన్లో సభ్యుల సంఖ్య 20, భారతీయ సభ్యుల సంఖ్య 7. అందులో ఆనంద్ మోహన్ దాస్, అదేవిధంగా కేటీ తెలాంగ్, అదేవిధంగా బహుదేవ్ ముఖర్జీ, నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ మహమూద్, ఈ విధంగా హరి గులాం, ఇలాంటి వ్యక్తులందరూ కూడా, జితేంద్ర ఠాగూర్, మహారాజు జితేంద్ర అని వివిధ 7 భారతీయ సభ్యులు ఉండడం జరిగింది. మరి ఈ హంటర్ కమిషన్లో అంశాలు ఏమిటంటే ప్రాథమిక విద్యను విస్తృతం చేయాలి, గ్రామీణ స్థాయిలో కూడా అందించాలి, జిల్లాకు ఒక మోడల్ స్కూల్ పెట్టాలి, యూనివర్సిటీలో వృత్తి శిక్షణను ప్రాక్టికల్గా అందించాలి, అదేవిధంగా తీసుకుంటే గిరిజన వికలాంగ విద్యను అందించాలి అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి విద్యా ఇన్స్పెక్టర్లు అనే పదవిని సృష్టించాలి, బ్యాంకింగ్, వ్యవసాయం, వాణిజ్యం, భౌతిక శాస్త్రం అనే అంశాలను కరికులంగా రూపొందించాలని చెప్పిన కమిషనే హంటర్ కమిషన్. దీనిని పటిష్టంగా చదువుతారని ఆశిస్తూ మీ మధుబాబు నెక్స్ట్ విశ్వవిద్యాలయాల కమిషన్ని ఇంతకంటే అద్భుతంగా రేపే వీడియో చేద్దాం. ఆల్ ది బెస్ట్, బై ఆల్ ఆఫ్ యూ.